ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఏడే ఉండరా మావా, లోపలికి పోయేసి పోస్టర్లు దొంగోడు ఎతతానే రోడ్డు దొరకట్లేదు. ఏడోండి మామ, పోయేస్తానా పాపకు మళ్ళా ఏడోండి వస్తా ఉండు. నాకు తెలిసి ఇడికి అర్జెంట్ దొడ్డుకోవచ్చు. పోస్టర్ కాదు మాట కాదు, ఇడు ఉంటే డమాలు దెంగస్తున్నాడు నాకు. ఈ టైంలో ఇవి రా చెప్తామా. హలో చెప్పు చెప్తామావా, ఏం సంగతి, ఏమిటి ఫోన్ చేసావేమే? ఎవరు ఎన్టీఆర్ మావా, దెంకొచ్చి రూమ్ లో దెంగి నీళ్ళు అనుకోవు, పాలు అనుకోవు, మంచిళ్ళు అనుకోవు, ఒక ఇద్దరు శ్వాసకం పడిపోన్నారా. నీ నక్క నా కొడుకేమో బయటికి పోయి ఆ మాట ఈ మాట చెప్పి మాయ చేసుకుని ఎర దెంగేస్తున్నాడు రా. మా పరిస్థితి ఏందిరా, చిరతపూలు మేము బయటికి పోతుంటున్నాము, కొడుతున్నారా మమ్మల్ని. ఏంద్రా నువ్వా? ఒరే ఏమో మావా, రే మొత్తం పనిలో బడికి మర్చిపోయాను మావా మిమ్మల్ని. ఒరే 2 రోజుల నుంచి కూడే పెట్టలేదురా. రే ఎట్ట చేశారురా, ఎట్టున్నారా మీర్రా? ఆ నక్క నా కొడుకు ఉండలేడు ఆకలికి 2 రోజులు. నక్క మామ నేను శుద్ధంగా బయటికి పోయి ఆరోగ్యంగా వస్తున్నా, కుక్కలతో కూడా కలిసిపోతున్నా. నేను నన్ను కూడా గుర్తుపట్టట్లే అసలు. ఆ సంగతి తెలిస్తే కదా. ఒరే మామ, వాడు బయటికి పోతున్నాడు రా. ఏం తింటున్నాడు ఏమోరా, దిట్టంగా వచ్చినా తలకే మీద చేలు పెట్టుకుని కాలు కాలేసుకుని పునుకుంటున్నాడు రా సోపలోడా. మాకేమో ఆకలి దంచుతుంది మామ, ఏదోటి పంపిరు నువ్వా. ఏంద్రా మామ ఏమనుకో బాగుండు మామ. ఉడలా గెడ్డం వాడా వాడి చేతికి డబ్బులు ఇస్తా గానీ వాడు తెస్తాడులే. ఏం కావాలి మీకు అవన్నీ వాడు తెచ్చిస్తాడు గానీ. ఉండండి వచ్చేస్తాడు, ఇప్పుడు వచ్చేస్తాడులే. సరేతే ఎవరితో రా మాట్లాడుతున్నావా, పెద్దగా అరుస్తున్నావా? ఎవరు మీ ఫ్రెండా? వాడు మా ఫ్రెండ్లే మావా, మనం బాధరారా మావ. ఎగిరెక్క మావ, బండి ఎగిరెక్కమంటావా? చూడెత్తే ఎర్ర గడ్డ పంపిస్తున్నాడా. ఓడు కూడా రాలేదురా. రే చచ్చిపోతారు మన ఇద్దరం కూడా. ఏంద్రా మామ, మన బతుకులు టైపినా శుద్ధంగా అడవిలో ఉంటే ఆ జింకనో ఈ గొర్రెనో పట్టుకుని ఆరాధనతో ఉండపోయినవరా. ఏంద్రా ఈ బతుకులా. నా మడ్డి అంటారు కూడా ఏ పని పెట్టి నాకే చెప్తుంటాడు. చెత్తపూలు అని చెప్పాడు ఆయన. జంగు పిల్లలు ఉన్నాయి, జంగు పిల్లలకి చిరతపూలు తేడా తెలియదురా మా అన్నక. ఏంద్రో జంగు బిల్లు గింగి బిల్లు అంటున్నావు, ఎడగనిపిస్తున్నావు నీ కంటికి? నా సంగతి నీకు ఇంకా తెలీదు. నా పని చేస్తే గీకినట్టు నా మసి నడ్డిప్పు కూడా నాకు గీతలు పడిపోతాయి. పానీలేని చెప్పి బీర్లు తెస్తే మా అన్న చెప్పాడని పోయి ఏడుకొచ్చి కిండలు తెంగుతారు నా మీద. 4 చిరతపూళ్ళు, ఒక నక్క కుక్కిదా చెయ్యి పగలు తెంగేస్తా బీర్లేని నా ఎక్స్ట్రా తెంగుతుంది. మామా ఎందుకు మామా ఈ టైంలో గొడవలా? వాడు ఏదో బీర్లు తెస్తే ఆ బీర్లు కింద పెట్టు మామా, తాగడం 2 రోజులు స్కూల్ లేదురా. రే ఓడితే ఏం గొడవలరా, గమ్ముండ్రా నువ్వా. ఇది ఇది పీల గొంతు పడింది దీనికి, చిరతపూలు పీల గొంతు. సర్లే నాకు చాలా పనులు ఉన్నాయి, నేను పోవాలా. నా జోలికి రాబోకుండా జంగి పిల్లని కూడా చూడ కాల్చుకుని అర్థం చేస్తాం మేము 4గురిని. మామ ఆ కోటలో ఎవరు అమ్మాయి ఉందిరా, ఇంగ్లీష్ వాళ్ళ పిల్ల. బలి ఉంటదిరా పిల్ల. ఆ అమ్మితో మాట్లాడదాం అంటే అమ్మి ఇంగ్లీష్ మాట్లాడుతా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఇటు పోతే ఇటు వస్తుందిరా. అదిగురా పోతా, అదిగురా అండి బాద్దురా. మళ్ళీ వచ్చేస్తారా కోడనేనా వెనకనేనా? అది ఏం తిరుగుడో ఏమో నాకు అర్థం కాదా. ఇప్పుడు నువ్వు అమ్మితో నువ్వు మాట్లాడాలా అంతే కదా. మేకు వెనకరా. ఇప్పుడు ఏంలే, మా ఓడు నీతో ఏదో మాట్లాడాలంట. అదేదో మాట్లాడేవాడుతా వరవా. మాట్లాడేదానికి ఏముందా, నన్ను టీ మాటకి దెంకబామ్మను అట్టే మాట్లాడుతూ ఓడుతో. ఇప్పుడు మాట్లాడేస్తా ఓడితో ఎవరితో అయినా గానీ. ఏం టీ మాట దెంకబాలి నిన్నా? ఉర్రి ఏడుండి వస్తా, ఏడుండి బుల్లెట్ బండి ఏడే పెట్టినా, ఏడుండి వస్తున్నా. టపాసులు పేరుస్తున్నావు, భయం తెగతున్నాక. మామూలుగానే నేను బండి మామూలుగా తోలను. ఇంకా అమ్మాయి ఎక్కింది దానికి ఎట్లా ఉంటుంది తెలుసా? నా చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి నా తెంగలు పెట్టాలి. నా ఎవడంతలా పెత్తరు నా కొడుకుడా అని అనుకోవాలా. నాయన ఏమి నువ్వు నా వరదాకా దెంకొచ్చా డీమార్ట్కి. ఈ పిల్ల చూస్తే ఆడ తిరగద్ది. ఆ బాస్కెట్ కి నా మాట వేసేసుకుందరా నాయన సరుక. డబ్బులు ఆడగడతా. ఈ ఫోన్ ఎత్తి అని అడగదాం రామచరణ్. హలో రే మామ, రామచరణ్ మామ. రే ఏమేంద్రా అట్ట ఖర్చు పెడుతుంది డబ్బులా? రే మామ నేను అంత డబ్బులు నా కాళ్ళు లేవురా మామ. ఫోన్ పే చేయరా మామ డబ్బులా ఉంటేనా?
ఒరే పని బాటకు పోయి డబ్బులు సంపాదించుకోకుండా ఊళ్ళో డబ్బులు అడిగవుతుంది ఏం అలవాటు అది. డబ్బులు ఉంటే ఉన్నాయని చెప్పు, లేదంటే లేదని చెప్పు ఆ పిల్లకి, అంతే కదా. ముఖ్యంగా ఈడు కూడా హ్యాండ్ ఇచ్చేసాడు రా అన్నమాట. ఇంకెవరిని అడగబోలే, అర్థమైపోయింది. దెంగలు పెడుతుండ్రు, డబ్బులు ఆడుతుండ్రు, దెంగలు పెడుతుండ్రు. సీజన్ మారిపోయింది. నీకేమైనా కావాలంటా కొనుక్కునేదానికా? వరే నువ్వు మాట్లాడేదాన్ని నాకేనా పడుతున్నాయి. డబ్బులే రేపు ఎందుకురా అమ్మాట కొడుకు నీకు అమ్మాయా బిల్డప్ దెంగేవనా అన్నమాట. నన్ను తెంకపోయాడు, వదిలి దెంగు దెంగతా నేను. నా తిప్పంత ఫిగర్ అని నేను ఖర్చు పెట్టాల. అయినా నేనే అడక్క దెంగతాను. ఇక మీకు ఇంటికాడ వదిలి దెంగతా. ఏమే పార్టీ ఆడ జరుగుతుంటే నువ్వు ఇక్కడికి వచ్చినావు ఆ గేట్ కాడికి. రామే పార్టీ చేసుకున్నావు. ఏంది నువ్వా? ఒరే నువ్వు అంటారా నువ్వా? మా పిల్లకాయలు ఇద్దరిని పిలిచాను, ఇద్దరు ఫ్రెండ్స్ నే. వాళ్ళు అంట డాన్స్ రామ్ ఎరగా దెంగతారంటారు. వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తే చూద్దులే ఉండు. ఏంది మే నువ్వు ఇట్లా మాట్లాడతావా? ఒరే ఈ చీఫ్ నా మాటలను పిలిచావు మే. వీళ్ళు తెలిసి మే నాకు వీళ్ళు చెత్త ఎత్తేవాళ్ళు కదంట. మీ యూనిఫామ్ వేసుకొచ్చి పదేంగున్నావా? బేబీ ఎవరుడా ఎక్స్ట్రాలు దెంగతున్నాడా? పక్కన అన్నమాట. ఈ నెత్తి నేలకి దెంగేస్తా ఇన్ని వరదాగా ఉండి పంపించి ఆడ నుంచి. నా సంగతి ఇంకా తెలియనట్లు ఇడిగిద్ది. మీ ఇద్దరం కానీ ఒకటయ్యామనుకో ఈ నా ఎత్తి దెంగేస్తాం. నాట్లుగా దెంగేది డ్యాన్స్ చేసి చీఫిండ్రా వచ్చారు. నా ఊపుకుంటా చెత్త గొడ్లు యూనిఫామ్ వేసుకొచ్చిరా ములిసిపోయి నా మాటలు. మామ ఒకడు ఏంది ఎగస్ట్రాలు దెంగుతున్నాడు గమ్ముకున్నామని చెప్పి. ఈ ఎమ్మి కాళ్ళు వాచిపోండి. ఈ ఎమ్మికి ఏంది మమ్మల్ని పిలిచి అవమానం చేస్తున్నాం ఏంది? అయినా మేము అవమానం పడ్డాం కాబట్టి ఇప్పుడు డ్యాన్స్ చేసి ఖచ్చితంగా పోతాం నుంచి చూసుకున్నా అన్నమాట. రెడీ మావా? నాటు 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 గుద్దు 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 నువ్వు గుద్దు నాటు 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 మెడ మీద గుద్దు. నా కొడక ఇంగ్లీష్ వాడు అని చెప్పి వదిలిపోతే దెంగేస్తున్నా మీ స్థలం కాబట్టి నేల పెట్టి దెంగేస్తా. నన్ను వదిలి పామాకండి మీరా. ఆ ఎన్టీఆర్ కూడా చిరత పుల్లు వేసుకుని వచ్చి పాతి దెంగేస్తున్నాడంట ఊర్ల మీదకి. మీరు నన్ను వదిలి పాపకండి నాయనా, వదిలి పాపకండి మీరు. జూలే నా కొడకల్లా రాలేరు అనుకుంటారు ఏంది? వస్తా ఎట్టయినా మా మల్లిని తీసుకొని పోతా. మా మల్లిని పంపిండి మర్యాదగా. వాళ్ళ అమ్మ అంట్లు దొంగలేకపోతుంది. ఆ పిల్లని పంపిండి నా తల్లిలారా మీరా. ఊరియా ఒక్కడు వచ్చి నువ్వు ఎక్స్ట్రాలు తింటున్నావా? మెంటలు అనుకోవాలా నీకు ధైర్యం అనుకోవాలి నీకు? ఎందుకు నా మాట నేను వెళ్ళిపోయాడు నుంచి ఆమె కానీ కోపం వచ్చింది అనుకో కొర్రాల చేత కొట్టిస్తుంది నిన్ను. పో నువ్వు గమ్ముగా. నేనేమో అంత ఎరుపుగా రాలేడా. షరత్ పూలని తెంకొచ్చున్నా గో దెంగెర్ర చిల్ల పొలై నుంచా నా మట్ తమాసాలు తెంగుతుండ్రు టాయించి ఏందో షరత్ పూలు నా మట్ బేబీ మరి అదిగో లొంగిపో. నా మాట నీకు శిక్ష తగ్గించేద్దా చేస్తా నేను. రామ్ చరణ్ మామ నువ్వు పోలీసు అంటరా? దెంగరి ఇన్ని రోజులు నాతో కూడా ఉన్నావు కదరా. ఏం రొక్క మాట చెప్పుంటే ఎవరు నాకు రీ. అయినా కానీ నీ మాట కానీ నా మాట ఎవరి మాట నేను వినను మావా. మళ్ళీ తీసుకొని పోవాలి నేను. నాకు అడ్డం రాబాక మావా. నన్ను రామ్ చరణ్ అనుకో దొంగ నా మాట నేను ఆడే ఉన్నా తలకాయ పగలు దెంగేస్తా లొంగిపోతాయి. లొంగిపోతారు మా వదిలిరా లొంగిపో. మర్యాదగా శిక్ష తగ్గించడం చేస్తాలే కానీ